మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం బల్తీ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే బల్తీ అయితే 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఉన్ని శివలింగం. సో ఇదైతే 2 hours 34 minutesతో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే 154 minutes అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మూవీ అయితే నచ్చింది గైస్. కానీ మాస్టర్ పీస్ అయితే కాదు. స్పోర్ట్స్ డ్రామా, ఫ్రెండ్షిప్, యాక్షన్ మిక్స్ చేసి తీసిన సినిమా. కబడ్డీ బ్యాక్డ్రాప్ ఫ్రెష్గా ఉంటుంది. సో స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్న యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ ఫ్రెండ్షిప్ పోర్షన్స్ మూవీని ఎంగేజింగ్గా చేస్తాయి. సో స్టోరీ లైన్ ఏంటంటే కేరళ తమిళనాడు బోర్డర్ ఏరియాలో కబడ్డీ ఛాంపియన్స్గా ఫేమస్ అయిన 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్స్, లోకల్ రివైలరీస్, ఈగో క్లాషెస్ మరియు డేంజరస్ ఎనిమీస్ వల్ల లైఫ్ ఎలా మారుతుంది అనేది సినిమా మెయిన్ స్టోరీ. సో స్పోర్ట్స్ మూవీ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత యాక్షన్ డ్రామా డైరెక్షన్లోకి వెళ్తుంది. సో ఈ మూవీలో కబడ్డీ సీన్స్ అథెంటిక్గా చూపించడానికి యాక్టర్స్ చాలా ఫిజికల్ ట్రైనింగ్ చేశారు. షూటింగ్ టైంలో యాక్టర్స్ శతానంద్, భాగ్యరాజ్ ఒక ఇంటెన్స్ కబడ్డీ సీక్వెన్స్లో ఇంజురీ వల్ల ఫెయింట్ కూడా అయ్యారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే షానే నిగమ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది గైస్. సో కబడ్డీ మ్యాచ్ సీక్వెన్సెస్ నేచురల్గా ఉంటాయి. యాక్షన్ కొరియోగ్రఫీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ కొన్ని సీన్స్లో బాగా వర్కౌట్ అవుతాయి. సో సాయి అభ్యంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కొన్ని లైన్ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వరల్డ్ బిల్డింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఫీల్ వస్తుంది. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని చెప్పి నా ఒపీనియన్. సో సాంగ్స్ అయితే నాకైతే యావరేజ్గా అనిపించాయి గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్కి బిగ్గెస్ట్ సపోర్ట్. సో సినిమాటోగ్రఫీ బార్డర్ టోన్ అట్మాస్ఫియర్ని బాగా క్యాప్చర్ చేసింది. సో ఫ్లైట్ కొరియోగ్రఫీ మూవీలో హైలైట్ పాయింట్స్లో ఒకటి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎడల్ సీన్స్ ఎక్కువగా లేవు గైస్. సో రొమాన్స్ సీన్స్ లిమిటెడ్గా ఉన్నాయి, కానీ వైలెన్స్ మరియు బ్లడీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. సో స్మాల్ కిడ్స్కి అంటే 16+ ఆడియన్స్కి అయితే బెటర్. సో స్పోర్ట్స్ డ్రామాస్, ఫ్రెండ్షిప్ మూవీస్, యాక్షన్ ఎంటర్టైనర్స్ నచ్చితే డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. డిఫరెంట్ కబడ్డీ బ్యాక్డ్రాప్ వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ మేకింగ్ మరియు యాక్షన్ వల్ల బోర్ కొట్టదు. క్యాజువల్ వీకెండ్ వాచ్కి మంచి ఆప్షన్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో బల్తీ పర్ఫెక్ట్ మూవీ కాదు, కానీ అండర్ రేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. సో కబడ్డీ సీన్స్, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ కోసం వాచ్ చేయొచ్చు. స్టోరీలో కొంచెం క్లిచెస్ ఉన్నా కానీ ఓవరాల్గా ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో స్పోర్ట్స్ యాక్షన్ జనరల్ ఫ్యాన్స్కి రికమెండ్ చేయగలిగే వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు ఏ మూవీ రివ్యూ నెక్స్ట్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.